మొదటి లైన్లో మనము పరుషాలు అంటామని చెప్పిన కచట తపల్ని. తర్వాత రెండవ లైను, నాలుగవ లైను. మీరు మ్యాథ్స్లో సరి సంఖ్యలో నేర్చుకుంటారు, 2, 4, 6 అలా. ఆ 2 లైన్లో ఉన్న వాటిని ఏమంటారు అంటే వర్గయుక్కులు అంటారు. ఏమంటారు? వర్గయుక్కులు అంటారు. తర్వాత మూడవ లైన్లో ఉన్నాయి కదా గజడ దబ. ఈ గజడ దబల్ని సరళాలు అంటారు. ఏమంటారు? పలకడానికి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఇవి సరళాలు. పలకడానికి కష్టంగా ఉంటే పరుషాలు. ఒత్తక్షరాలు ఉన్నాయి కదా, ఒత్తి పలుకుతున్నాం కదా, ఖ, ఒత్తు ఖ, ఒత్తు ఘ, ఇవన్నీ 10. ఈ 10ని వర్గయుక్కులు అంటారు. ఏమంటారు? తర్వాత మనకి ఇందాక ఎన్ని అక్షరాలని విభజించినారన్నాము? 25 కదా. ఆ 25 కా నుండి మా వరకు ఉన్న అక్షరాలని విభజిస్తున్నాం మనం ఇప్పుడు. అర్థమైందా? చివరన ఉన్నాయి కదా జ్ఞ, ఈన, ఆణ, నా, మా. వీటిని పలికేది మనము ముక్కు సహాయంతో పలుకుతున్నాం కదా. పలికేటప్పుడు మన యొక్క ముక్కు బొర్రలు ఇట్లా ఎగురుతున్నట్లు అనిపిస్తుంటుంది కదా. వీటిని ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ఏమంటారు? ఎందుకు అనునాసికాలు అంటామంటే సైన్స్లో మీరు నాసిక రంధ్రాలను నేర్చుకుంటారు. నాసిక రంధ్రాలు అంటే ముక్కు బొర్రలు అని, నాసికము అంటే ముక్కు అని కదా. అందుకే ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వీటిని ఏమంటారంటే అనునాసికాలు అంటారు. అర్థమైందా? తర్వాత యారా లావా, వీటిని అంతస్తాలు అంటారు. తర్వాత కొన్ని అక్షరాలని ఊది పలుకుతాం. ష, ష, స, హ. వీటిని పలికేటప్పుడు మన నోట్లో ఉన్నటువంటి గాలి అంతా కూడా బయటకు వస్తుంది. మనము పొయ్యి ఊదేటప్పుడు ఉఫ్ ఉఫ్ అంటారు కదా మీరు, ఆ గాలి ఏ విధంగా బయటికి వదులుతారో అలాగనే మనము షా, షా, సాహా అని పలికేటప్పుడు మన నోటిలోని గాలి అంతా కూడా బయటికి వస్తుంది. కాబట్టి వీటిని ఏమంటారు? ఊష్మాలు. ఊష్మాలు, ఉషాలు కాదు, ఊష్మాలు. అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పాలి. గట్టి గట్టిగా అరచకుండా ఒక్కొక్కరు లేచి చెప్పాలి. అర్థమైందా పాఠము? ఇప్పుడు మనకు తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని? ఎవరు చెప్తారు? చెప్పమా. తెలుగులో అక్షరాలు 56. వీటిలో అచ్చులు ఎన్నమ్మా? నేను అడిగిన వాళ్ళు చెప్పండి. లేనన్నా అచ్చులు 16. నువ్వు చెప్పు. హల్లులు 37. వెరీ గుడ్. ఉభయాక్షరాలు ఎన్ని? ఉభయాక్షరాలు 3. ఆ 3 ఏవేమమ్మా ఉభయాక్షరాలు చెప్పు. 0, అర 0, విసర్గ కదా. తర్వాత హల్లులలో ఎక్కడి నుండి ఎంతవరకు విభజించినాం మనము? కా నుండి మా వరకు. కా నుండి మా వరకు మొత్తం ఎన్ని అక్షరాలు అని చెప్పినానమ్మా? చెప్పు. కా నుండి మా వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? లేచి చెప్పాలి. ఈ 25 అక్షరాలని విభజించినాం. మొదటి లైన్లో పొడవుగా చూసుకుంటే కచట తప. వీటిని ఏమంటారు? ఒకరు లేచి చెప్పాలి. కచట తపని ఏమంటారు? అన్నిటికీ నువ్వేనా? ఇంకా చెప్పమ్మా. కచట తపని ఏమంటారు? పురుషాలు కాదు, ఏమంటారు? చెప్పండి అందరు, ఏమంటారు? కచట దబలని పరుషాలు అంటారు. నెక్స్ట్ గజడ దబలను ఏమంటారు? గజడ దబ. చెప్పండి. గజడ దబలను ఏమంటారు? సరళాలు అంటారు కదా. తర్వాత ఒత్తక్షరాలు ఉన్నాయి మనకి కదా. మొత్తం ఎన్ని? 10 ఉన్నాయి కదా. ఆ 10ని ఏమంటారు? వెరీ గుడ్, వర్గయుక్కులు. అర్థమవుతుందా? కచట తపలను పరుషాలు అంటారు, గజడ దెబ్బలను సరళాలు అంటారు, ఒత్తుగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఒత్తుచా. ఈ 10 అక్షరాలని 2వ లైన్లో 4వ లైన్లో ఉన్నటువంటి 10 అక్షరాలను వర్గయుక్కులు అంటారు. అర్థమైందా? తర్వాత చివరన ఉన్నాయి జ్ఞ, ఈన, ఆణ, నా, మా. వీటిని వేటితో పలుకుతున్నామమ్మా? నువ్వు చెప్పమ్మా. వేటి సహాయంతో పలుకుతున్నాం? లే చెప్పు.
గట్టి చెప్పాలా? ముక్కు సహాయంతో పలుకుతున్నాం కదా. ముక్కుని ఏమంటామమ్మా? సైన్స్లో మనం చెప్పినాం కదా, ఇంగ్లీష్లో అది నోస్, సైన్స్లో ఏమంటారని చెప్పిన? ముక్కుని నాసికము అంటారు. ఏమంటారు? నాసికము అంటే ముక్కు కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు కదా. ఏమంటారు? అంటారు. నెక్స్ట్ యారాలావాలు పలికేటప్పుడు ఎక్కడికి పోతున్నాయి? పైకి పోతున్నాయి కదా. ఎక్కడికి పోతున్నాయి? పైకి పోతున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? యారాలావాలని తప్పు. ఏమంటారమ్మా? అంతస్తాలు అంటారు. ఊష్మాలని వేటిని అంటారు? ఎందుకు వాటిని పలికేటప్పుడు మనం లేచి చెప్పమ్మా. సాహ వీటిని పలికేటప్పుడు ఏమవుతుంది? మనకి గాలి అంతా, మన నోట్లో గాలి అంతా బయటకు వచ్చేస్తుంది కదా. కాబట్టి వీటిని ఏమంటారు? ఊష్మాలు అంటారు. అర్థమైంది అందరికీ? చెప్పండి. పరుషాలు అంటే కచటతప, పలకండి. సరళాలు అంటే గజడదబ. ఒత్తక్షరాలు ఉన్నాయి కదా, ఒత్తి పెద్దక చిన్న ఉన్నాయి కదా, వాటిని వర్గయుక్కులు అంటారు. రెండో లైను, నాలుగో లైను, మొత్తం 10 అక్షరాలు. తర్వాత చివరన ఉన్నాయి కదా జ్ఞ, ఈన, అణ, నా, మా, వీటిని ఏమంటారు? అనునాసికాలు అని అంటాం. తర్వాత అంతస్తాలు అని వేటిని అంటాము? యార లావ. నెక్స్ట్ ఊష్మాలు అంటే ఏవి? అక్షరబంధం ఏం లేదు ఇంకా. సరేనా? అర్థమైంది అందరికీ? బాయ్ చెప్పండి.